ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మధుర మీనాక్షి గురించి తెలుసుకుందాం. జగతః మాత, జగత్తునకు తల్లి అన్న అర్థంలో జగన్మాత అనే శబ్దాన్ని వాడుతున్నాం. పరమాత్ముడు లోకానికి తండ్రి కాగా జగన్మాత తల్లి అవుతోంది. లక్ష్మీనారాయణులు లోకానికి తల్లిదండ్రులు. అలాగే పార్వతీ పరమేశ్వరులను కూడా తల్లిదండ్రులుగా భావిస్తాం. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు జగత్తుకు మాతాపితరులుగా పార్వతీ పరమేశ్వరులను వర్ణించాడు. ఈశానాం జగతోస్య అనే లక్ష్మీ ప్రార్థనలో వందే జగన్మాతరం అని జగన్మాతగా లక్ష్మికి నమస్కరిస్తున్నాం. ఆది కాలంలో పరమాత్మ యొక్క వామభాగం నుండి లక్ష్మీదేవి జన్మించింది. ఆ తర్వాత ఎన్నో రూపాలతో అవతరించింది. సీత, రుక్మిణి మున్నగునవి ఆమె రూపాలే. విష్ణువు భిన్నావతారాలు దాల్చినప్పుడు ఆమె కూడా వేరువేరుగా అవతరించి ఆ దేవదేవునికి నిత్యాన్నపాయని అయిన పత్నిగా విరాజిల్లింది. శ్రీలక్ష్మి శ్రీ క్షీరసాగరంలో జన్మించినట్లుగా పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మించినట్లు, అంతకు ముందటి జన్మలో ఆమె దక్షిణ పుత్రిక అయిన సతీదేవిగా ప్రభవించినట్లు పురాణాల్లో చెప్పడమైంది. నిఘంటువులు కూడా ఇందిరా లోకమాత, భార్గవి లోకజనని అని లక్ష్మీదేవిని జగన్మాతగా పేర్కొన్నాయి. భక్తులు తాము భక్తి శ్రద్ధలతో ఏ స్త్రీ దేవతనైనా జగన్మాతగానే భావించి సేవిస్తూ ఉంటారు. అలాగే మధురలో వెలిసిన మధుర మీనాక్షి కూడా జగన్మాత. దేవదేవల దేవీ దేవతల చేతుల్లో ఉన్న వాటన్నిటికంటే వాటి నామధేయాలకు, వారి లీలలకి వెనుక అంతర్నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. పైన తెలిపినట్లుగా ఆ వనలన్నీ అలంకారాలు. మీనాక్షి చేతిలో చిలుక జీవుని ప్రాణానికి లేక మనస్సుకు ప్రతీక. అలాగే ఆమెకు మీనాక్షి చేపల వంటి కళ్ళు కలదని పేరు. ఆ పేరు వెనక ఒక రహస్యం ఉంది. చేపలు గుడ్డు పెట్టి వాటిని పొదుగుతాయి. వాటి నుండి పిల్లలు వస్తాయి. వెంటనే ఆకలితో అలమటిస్తాయి. చేప సంజీవి కాదు, వాటికి పాలు ఇవ్వలేదు. వాటి ఆకలి తీర్చడానికి తల్లి చేప వాటి కళ్ళు విప్పి చూస్తుంది. ఆ చూపుతో వాటి కడుపు నిండుతుంది. అదేవిధంగా విష్ణు చేతిలోని చక్రం మన మనస్సే. మనస్సు చక్రం వంటిది. ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. దాన్ని పరమాత్మ పరం చేస్తే విష్ణు చక్రం అవుతుంది. ఆయన చేతిలోని గద మన బుద్ధి. గదకు ప్రతిదానికి చితక్కొట్టే గుణం ఉన్నట్లుగానే మన బుద్ధికి ప్రతి విషయాన్ని తర్కంతో విశ్లేషించే గుణం ఉంది. దానిని భగవదర్పణం చేస్తే భగవద అర్పిత బుద్ధిగా మారుతుంది. మధుర మీనాక్షిని నిరంతరం మనం తలుచుకుంటూ ఉండాలి. ఆది శంకర భగవత్పాదులు మీనాక్షి పంచరత్నాన్ని చక్కగా వివరించారు. ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఉదయించిన 1000 కోట్ల సూర్యులతో సమానమైంది అమ్మ. హారాలతో ప్రకాశించేది. దొండపండు వంటి కింది పెదవి గల మందహాసంతో కూడిన దంతాల వరుసతో అందమైనది. పీతాంబరాన్ని ధరించిన విష్ణువు బ్రహ్మ ఇంద్రుడి చేత సేవింపబడిన పాదాలు గలది అయిన యథార్థ జ్ఞాన స్వరూపిణి అయిన మంగళకరమైన దయాసముద్ర అయినటువంటి మీనాక్షి దేవిని ఎప్పుడూ నమస్కారం చేస్తున్నాను. ముక్తాహారల సత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త ప్రభాం సింజన్నోపరకింకిణి మణిధరాం పద్మ ప్రభాభాసురాం సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ముత్యాల పేటలతో ప్రకాశిస్తున్న కిరీటంతో అందమైనది, పూర్ణచంద్రుని పోలిన ముఖకాంతి గల
ధ్వని చేస్తున్న అందెలు, చిరుగంటలు, మణులు ధరించిన పద్మరాగమణుల కాంచితే ప్రకాశిస్తున్నటువంటి సకలమైన అభీష్టాలను ఇచ్చేది పార్వతీ స్వరూపిణి సరస్వతి లక్ష్ములతో సేవింపబడే మీనాక్షి దేవిని ఎప్పుడూ నమస్కారం చేస్తాను. శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం హింకార మంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్సర్ష్మన్ముఖ విఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. శ్రీ విద్యాస్వరూపిణి పరమశివుని వామభాగంలో ఉండునది, హేంకార మంత్రంచే ప్రకాశించున్నది, శ్రీచక్రమందు బిందువునకు మధ్య ఉండేటువంటి శ్రీ సంపన్నమైన శైవ సంఘ సభకు నాయిక అయిన శ్రీమంతులైన కుమారస్వామి విఘ్నాదులకు తల్లి అయిన శ్రీమతి అయి జగత్తును మోహింపజేయు దయాసముద్ర అయినటువంటి మీనాక్షి దేవిని ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. శ్రీమత్సుందర నాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చిత పదాం నారాయణస్యానుజాం వీణా వేణుమృదంగవాజరసికాం నానావిధాళంబికాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. సకలైశ్వర్య సంపన్నుడైన సుందరేశ్వరునకు రాణి అయిన భయాన్ని పోగొట్టేది, జ్ఞానాన్ని ఇచ్చేది, నిర్మలమైన శ్యామవర్ణం కలిగింది, బ్రహ్మచే పూజితమైన పాదపద్మాలు గల నారాయణునికి సోదరైనది, వీణ పిల్లను గ్రోవి మధ్యలో అనే వాద్యములందు విశేష ఆసక్తి గల బహువిధాలైన హంగుగలైన దయాసముద్రైన మీనాక్షి దేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉన్నాను. నానాయోగి మునీంద్రహున్నివసతిం నానార్ధసిద్ధిప్రదాం నానా పుష్ప విరాజితాంగియుగళాం నారాయణేనార్చితాం నాద బ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్ధతత్వాత్మికాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. సకల యోగుల మునుల హృదయాలందు నివసించినట్టు వివిధ పురుషార్థ సిద్ధి ఇచ్చేటువంటిది, వివిధములైన పువ్వులచే అలంకృతమైన పాదద్వయం కల నారాయణచే పూజింపబడిన నాదబ్రహ్మ స్వరూపిణి, పరము కంటే పరతరమైనది, సకల పదార్థ తత్వస్వరూపిణి, దయాసముద్రం అయినటువంటి మీనాక్షి దేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను అని శంకరాచార్యులు వారు మీనాక్షి పంచరత్నంలో చక్కగా మనకు వివరించారు. అలా మధురలో ఉన్న మీనాక్షిని ప్రార్థిస్తూ నిరంతరం ఆవిడని సేవిస్తూ ఆమె యొక్క అనుగ్రహం పొందుదాం. సేవింతు నీ వేళ కన్యాకుమారి నీవెమ తల్లి చూపింపుము దారిని సేవింతు నీ వేళ కన్యాకుమారి కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి మధురలో మీనాక్షి మాతా నమస్తే మధురలో మీనాక్షి మాతా నమస్తే సేవింతు నీ వేళ కన్యాకుమారి శాంభవి శంకరి కాత్యాయని అంబ శాంభవి శంకరి కాత్యాయని అంబ ఉజ్జయినిలో మహంకాళి నమస్తే ఉజ్జయినిలో మహంకాళి నమస్తే సేవింతు నీ వేళ కన్యాకుమారి పీఠికపురములో
పురుహూతికా శక్తి పీఠిక పురములో పురుహూతికా శక్తి విజయవాడ కనక దుర్గా నమస్తే విజయవాడ కనక దుర్గా నమస్తే సేవింతు నీ వేళ కన్యాకుమారి నీవే మా తల్లి చూపింపు ముదారిని సేవింతు నీ వేళ కన్యాకుమారి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.